హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఇంకా మామిడికాయతో పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఈరోజు నేను పెడుతుంది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చి మనకి బొచ్చ ఫిష్ అండి. ఇది చెరువుల్లో దొరికే ఫిష్ అండి. చెరువు చేప అంటారు కదా, అదండి ఇది బొచ్చ ఫిష్. దీంతో అయితే మామిడికాయతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదే ఫిష్తో చింతకాయతో కూడా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ చింతకాయతో చేసున్నాను. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలా కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు దీన్ని మాత్రం మనం మామిడికాయతో చేసుకుందాము. ఇది వచ్చి మనకి కేజీన్నర ఫిష్ వరకు ఉందండి. ఇంట్లోంచి కొన్ని పీసెస్ తీసి మనం ఫ్రై చేసుకుందాము. సో అలా అయినా కూడా కేజీకి మనం 2 మామిడికాయలు తీసుకుంటే సరిపోతుందండి. దీంతోపాటు కొన్ని రొయ్యలను కూడా ఫ్రై చేసుకుందాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ ఫిష్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి. ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకుని దీంట్లో ఒకసారి సాల్ట్ వేసుకుని కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాము. నీచది లేకుండా కొంచెం బాగుంటుందండి ఫ్రెష్గా ఫిష్. సో ఇలా బాగా కడిగేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇందులోకి మనం తీసుకునే మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉండాలండి. అలా ఉన్నది మనం తీసుకుంటేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం లైట్గా మ్యారినేట్ చేసుకుందాము. ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు కారము. మీరు తినేది కారం కొంచెం ఎక్కువగా అయినా కూడా 2 స్పూన్స్ అన్న వేసుకోవచ్చు. పులుసు కాబట్టి కనిపించదండి కారం ఎక్కువగా వేసుకున్నా కూడా. ఇందులోకి సరిపడట్టుగా నేనైతే 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను. మీరు దాన్ని బట్టి చూసి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. సో దీన్ని బాగా ఇదంతా కూడా ఈ ముక్కలకంతా పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇందులో మనం ఎటువంటి మసాలాలు కూడా యూజ్ చేయట్లేదండి. చాలా న్యాచురల్గా పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా కూడా బాగా ఈ ఉప్పు కారం పసుపు దీనికి పట్టేలా మిక్స్ చేసుకుందాము. మనకి పులుసులోకి 2 వెల్లుల్లిపాయలండి, పెద్ద సైజు ఉన్నవి. చిన్నవి అయితే 3 తీసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. 1 గుప్పిడి పచ్చిమిర్చి, 2 మామిడికాయలు, కొంచెం కొత్తిమీర అండి. వీటితోనే మన పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మామిడికాయని మనం ఇలా మొత్తం 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని ఇలా ఒలుచుకుందామండి. దీన్ని ముక్కలను కట్ చేసుకుందాము. మామిడికాయని మనము ఒలిచేటప్పుడు కూడా ఒకసారి టేస్ట్ చూసి అది పుల్లగా ఉంటే మాత్రమే మనం పులుసు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇవి రసాలండి. ఇలా చెరుకు రసాలు అవి అయితే కనుక పచ్చివి చాలా పుల్లగా చాలా బాగుంటాయి. ఈ పులుసుకి అయితే మాత్రం ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. కొంచెం తీయగా ఉన్నా కూడా పులుసు అస్సలు టేస్ట్ అయితే ఉండదండి. కాబట్టి బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు కేజీకి నేను 2 తీసుకున్నాను. 3 తీసుకున్నా పర్వాలేదండి. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే 3 కాయలు తీసుకున్నా కూడా పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నవి. అదే కొంచెం చిన్న సైజులో ఉండే మామిడికాయలు అయితే 4 తీసుకున్నా కూడా పర్వాలేదండి. పుల్లగా మాత్రం ఉండాలి. సో ఇలా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. ఇలా మీరు మామూలుగా పెద్ద ముక్కలన్నా కట్ చేసినా పర్వాలేదు. నేను కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. కొంచెం ఫాస్ట్గా మనకు ఉడికిపోతుంది. నేను డైరెక్ట్గా ఉడకపెట్టకుండా ఈరోజు కుక్కర్లో వేసి ఉడకపెడుతున్నానండి. అందుకు చిన్న కుక్కర్ ఏమన్నా ఉంటే చాలా సింపుల్గా మొత్తం అంతా కూడా మ్యాష్ చేసే పని లేకుండా ఒక 2 విజిల్స్ వేయించినా కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి. సో ఇందులోకి ఉల్లిపాయలు వచ్చి 1 పావు కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నాను నేను. కేజీ ముక్కలకి సరిపోతుందండి. మరీ ఎక్కువగా కూడా ఆనియన్స్ వేయకూడదండి. వేస్తే కూర అంతా కూడా స్వీట్నెస్ వచ్చేసి పులుపు అంతగా బాగోదు అది. సో ఇప్పుడు దీంట్లో మనం కుక్కర్లో వేసుకుందాము. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసుకొని జస్ట్ 2 విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి. అదే మనం డైరెక్ట్గా కుక్ చేసుకునేలా ఉంటే కొంచెం టైం పడుతుంది. అలా కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి మనం ఫాస్ట్గా అవ్వడానికి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను అది. సో ఇప్పుడు కుక్కర్లో వేసేసి దీంట్లో మనము ఒకసారి 2 to 3 విజిల్స్ వేపిస్తే మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేయవలసి ఉంటుంది. మిక్సీలో మనం డైరెక్ట్గా పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఈ మొగ్గలు కొంచెం నలగడానికి కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఇలా చిన్న సైజు మనం ఇలాగ దీన్ని ఒకసారి ఇలా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి మిక్సీ అయిపోతుందండి. మీరు డైరెక్ట్గా వేసినా మీ మిక్సీ జార్లో అయిపోతుంది అనుకుంటే మీరు డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి మొగ్గల్ని. సో వీటిని ఇలా శుభ్రంగా ఒలిచేసుకొని తొక్కలేమి లేకుండా కూడా మొత్తం అంతా ఒలుచుకోవాలండి. ఇది ఇలా ఒలుచుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి వేసుకుందామండి. ఈ వెల్లుల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి పడతాయి, చక్కగా ఎక్కువే పడతాయండి. నేను 2 తీసుకున్నాను, పెద్ద సైజు కాబట్టి. మీరు చిన్న సైజు అయితే మాత్రం మర్చిపోకుండా 3 తీసుకోండి. మొగ్గలు బాగా ఎక్కువే పడతాయి. ఇందులోకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు జీలకర్ర వేయాల్సి ఉంటుందండి. జీలకర్రతోనే ఈ పులుసు అంతా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. మొత్తం అంతా కూడా బరగ్గా లేకుండా బాగా మెత్తగా అయిపోయినా కూడా బాగుంటుందండి. కంప్లీట్గా బాగా స్మూత్గా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుందండి దీని కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఇలాంటి చిన్న కడాయి పెట్టుకొని ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. మనం ఇలా కడాయి చిన్నది పెట్టుకోవడం వల్ల ఈ ఆయిల్ మనకి సేవ్ అవుతుందండి. ఇదే ఆయిల్తో ఇప్పుడు మనం పులుసు పెట్టుకుంటాము. ఇలా మనం ఆ టైంలో ఫ్రై చేసుకునేది ఉంటే కనుక కొన్ని ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చిన్న కడాయిలో వేసుకొని మనకు ఆయిల్ కూడా సేవ్ అవుతుందండి. ఇంట్లో స్టోరేజ్ ఉండదు ఆయిల్. ఇప్పుడు మనం ఇదే ఆయిల్తో మనం పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా ఇంట్లో ఆయిల్ స్టోర్ ఉండడము అలా ఉండదండి. మరిగిన ఆయిల్ ఉండడం, అది కూడా మీరు ముక్కల్ని ఫ్రై చేసుకునేది అది లేకపోతే డైరెక్ట్గా ఆయిల్ వేసుకొని మనం కుక్ చేసుకోవచ్చండి. ఇందులో నేను 200 ml వరకు ఆయిల్ వేసుకున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి 1 kg పీసెస్కిను
ఈ ఆనియన్స్ అన్నీ కూడా కరెక్ట్గా నాకు 200తో అయితే సరిపోతుందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ చూసుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా దగ్గరగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరగా ఫ్రై అవుతేనే పులుసు టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి కనిపించేలాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నది ఈ స్టేజ్లో ఇందులోకి వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేలాగా వీటితో పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా దగ్గరగా పచ్చివాసన పోయి ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా దీంతోపాటు బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇలా దగ్గరగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకుందామండి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. సో ఇందులోకి మళ్ళీ మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాం కారం, మళ్ళీ దీంట్లో కూడా ఒక స్పూన్ వరకు కారం వేసుకుందామండి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మన ఇంట్లో ఆడించిన కారం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. మీరు దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో 2 స్పూన్స్ వేసుకున్న ఈ స్టేజ్లో పర్వాలేదు. సో ఇప్పుడు దీంట్లోకి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఈ ఫిష్ పీస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా లైట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇదంతా దీనికి పట్టేలాగా ఇది ఫ్రై అయిందంతా కూడా. ఇప్పుడు మనకి మామిడికాయలు కూడా మనకి చక్కగా ఇది ముక్కలు ఇలా పేస్ట్లా అయిపోయిందండి ఉడికేటప్పుడే. అదే ముక్కలు డైరెక్ట్గా ఉడకపెడితే ఇంత మెత్తగా అవ్వదు. కాబట్టి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందండి అది ఉడకడం కూడా. చక్కగా మళ్ళీ మనం మ్యాష్ చేసే పని లేకుండా చాలా సింపుల్గా కూడా అది ఉడికిపోతుంది. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి. మనం తీసుకున్న ఈ 2 మామిడికాయల గుజ్జు కూడా ఇందులోకి వేసుకుని ఆ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లోకి వేసుకుందాము. లైట్గాను వాటర్ మరి ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి. కరెక్ట్గా పులుపు తగ్గిపోతుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా ముక్కలు లైట్గా ములిగేలా వేసుకుంటే సరిపోతుందండి. ఆ పులుసుతోనే సరిపోతుందండి, మామిడికాయ పులుసుతోనే. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసుకుందామండి స్టవ్. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ చూసుకొని మీకు సరిపడేట వేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మాత్రం హైలో పెట్టుకొని దీన్ని బాగా కుక్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దామండి. స్పూన్తో కాకుండా జస్ట్ దీన్ని ఇలా మూవ్ చేస్తూ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని 10 to 15 మినిట్స్ వరకు మనము మీడియంలో పెట్టేసుకొని అలా వదిలేస్తే మన పులుసు చక్కగా రెడీ అయిపోతుందండి. మన మామిడికాయ ఇంకా ఫిష్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చెరువు చేపతో అయితేనే టేస్ట్ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఇలా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇందులో ఎటువంటి మసాలాలు వేయలేదు కాబట్టి చాలా డీసెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియోలో నేను చేసిన ఈ పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి దీంతో పాటు ఈ పులుసుతో పాటు ఈ ప్రాన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ చేసున్నామండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ చేపల పులుసుతో మనకి రొయ్యల ఫ్రై కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.